నువ్వు డబల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళకి అదే ఇస్తాను, ఇండ్లు ఉన్న వాళ్ళకి అదే ఇస్తాను. ఎందుకు పోతాం మేము? సావడానికైనా సిద్ధమే మేము. అంతే, ఇక ఏం చేసుకుంటాడో చేసుకోమా నరేందర్ రెడ్డిని. అంతే, మేము ఊకునేదే లేదు. ఒక్కవేళ మా ఇంట్లో జోలికి వస్తే వాళ్ళని చంపడానికైనా మేము చావడానికైనా రెడీలో ఉన్నాం. ఇక పెట్రోల్ పట్టుకొని 100% పెట్రోల్ పట్టుకొని నిలబడతాము. ఇప్పుడు ఒప్పందం మాకు వద్దు. మా ఇల్లు మాకు కావాలి. గుడి దగ్గర, గుడి లోపలికి పోము, మాదిగోళ్ళం కదా మేము. గుడి లోపలికి పోము, గుడి చుట్టూ ఊడుస్తాం. భక్తులు తినేసిన ప్రసాదాలు అవన్నీ ఊడుతాము. అంత నీట్గా చేస్తాము, అలుకు చల్లుతాము, నీళ్లు చల్లుతాం, కడుగుతాం. గుళ్ళకు పోము, ఎందుకంటే మేము గుళ్ళకు పోతే మేము మాదిగోళ్ళం. ఇక్కడ అందరం మాదిగోళ్ళమే, ఇక్కడ ఉన్న వాళ్ళందరం మాదిగోళ్ళమే. వీళ్ళ జీవితంలో 15,000 నెలకు ఎప్పుడు చూలే. పాసిపోయిన మొఖాలు, కిలో బియ్యం అడకచ్చుకొని తినే మొఖాలు. 15,000 ఇస్తాం అనగానే, డబల్ బెడ్రూమ్ ఇస్తాను అనగానే పోయినావు. నువ్వు డబల్ బెడ్రూమ్ ఆన్లైన్ అప్లై చేసుకుంటే నీకు వస్తుందా? రాదు. రోడ్ల మీద చాలా మంది ఉన్నారు. నేనే పెట్టుకున్నా డబల్ బెడ్రూమ్, ఇప్పటి మట్టుకు రాలే. ఇప్పుడు ఉన్న డబల్ బెడ్రూమ్ వాళ్ళకు 4 ఫ్లోర్లు ఉన్నాయి. ఎందుకు ఇచ్చినావు నువ్వు వాళ్ళకి? 4 ఫ్లోర్లు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తావు నువ్వు డబల్ బెడ్రూమ్? పేదోళ్ళకి ఎక్కడిచ్చిండు? ఇప్పుడు ఆ డబల్ బెడ్రూమ్ అయితే ఎవరైతే ఉన్నారో అందరూ అందరు దొంగలు, డబల్ ఉన్నారు. వాళ్ళు కష్టం చేసిండ్రా? అది గుడంబమ్మి సంపాదించింది దాని అవ్వ కొట్టిందా? మా నాయన కన్ను వేయింది, బండ కొట్టేదే కన్ను వేయింది. మేము ఇక్కడ వేసుకున్నప్పుడు మీరు అధికారం లేదన్నప్పుడు మాకు ఎందుకు ఇచ్చిండ్రు? ఇక్కడ మేమున్నాం అన్న. మేము 2003 నుంచి ఉంటున్నాం అన్న. 2003 నుంచి మీరు ఒకవేళ ఎంక్వైరీ చేసుకోండి ఆఫీసులల్లో. 2003 నుంచి 2 బిందెలు ఎత్తుకొని కుసుమార్ గుడి కానించి నీళ్లు ఎత్తుకొచ్చుకుంటోళ్ళం మేము. అయ్యగారం బతిలాడి నీళ్లు తెచ్చుకునేటోళ్ళం. ఒక్కొక్క బిందె అని. వర్షం పడితే రేకుల కింద బిందెలు పెట్టుకొని డ్రమ్ములు నింపుకుంటోళ్ళం మేము. పురుగులు పట్టినాయి డ్రమ్ములల్లా. పశువులకు తాగనికి నీళ్లు లేవు, కరెంటు లేవు. ఇప్పుడు మాకు కరెంట్ వచ్చింది. బీఆర్ఎస్ వచ్చినాక మాకు కరెంట్ వచ్చింది, మాకు నీళ్లు వచ్చినాయి. 100% కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మాకు నల్లుంది, కరెంట్ ఉంది. 24/7 మేము కరెంటు బిల్లు కట్టకపోయినా మేము తగిలించుకునేటోళ్ళం. మమ్మల్ని ఒక్క మాట ఎవ్వరు ఏం అనలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంత దొంగన తయారైంది. దొంగన ఒక్కొక్కరికి చెయ్యి బల్ల కిందికి వెళ్ళి కట్టలు ఇవ్వగానే సరిపోదు. మరి మేము ఇవ్వాలంటే మాకు ఉండాలి. ఏం చేస్తాడు? బొక్కడా అందరిని ఎలా కొడతాడు? సాఫ్ గా రోడ్లు ఎత్తాడు, ఎగర్లను తీసుకొచ్చి పెడతాడు. ఎందుకంటే మేము అంటు రానోళ్ళం, మేము మాదిగోళ్ళం, మేము పెద్ద కూర తినేటోళ్ళం. అది బాధ. గుళ్ళు ఇవ్వచ్చు కదా పని. ఎక్కడనో తీసుకుపోయి నువ్వు అక్కడ పోయి నువ్వు సాఫ్ చేసుకొని బాత్రూములు కాడుగుడు అన్ని ఎందుకు? నిమ్మకాయలు పెడతాం బండ్ల కింద, కొబ్బరికాయ కొడతాం, జిట్టి తిత్తాం, అన్ని చేస్తాం. గుళ్ళు ఇవ్వమను పని. ఆడు మొగాడు అయితే గుళ్ళు ఇవ్వమను. ఆడి మొగంలో కాబట్టి అక్కడ ఇస్తాడు. 10,000 కాదు, కడుపు మంట మాకు. మేము కరెంటు లేక 10 ఏళ్ళు కష్టపడ్డాం ఇక్కడ. 10 ఏళ్ళ తర్వాత మేము ఇప్పుడు మా ముఖం మంచిగా ఉన్నది. పురుగులు గుట్టి చేతులన్నీ వాసినాయి మాకు. ఇప్పుడు మీ ఏ ఆఫీసులన్నా, కలెక్టర్ ఆఫీస్ మీరు పోండి అన్న, పోయి మీరు ఎంక్వైరీ చేసుకోండి. 2003 నుంచి మేము ఎంత ఇబ్బంది పడ్డామో, మేము ఎంతమంది ఉన్నామో అన్ని ఎంక్వైరీ చేసుకోండి. వీళ్ళందరూ 2006 తర్వాత వచ్చిండ్రు. మేము స్టార్టింగ్ నుంచి మేమున్నాం. ఈ గుడిసె సాక్ష్యం. ఈ గుడిసె ఎప్పుడైతే అట్లున్నదో అదే సాక్ష్యం. ఆ గుడిసె మేము వచ్చినప్పుడు ఏ రకంగా ఉన్నదో అదే గుడిసె అట్నే ఉన్నది. ఇప్పుడు కొంచెం ఏందంటే కొన్ని డబ్బులు తెచ్చుకొని అప్పులు చేసుకొని ఇల్లులు కట్టుకున్నాం మేము. ఇప్పుడు మా ఎమ్మెల్యేకి మేము ఏం చెప్పాం? మా జాగిచ్చేదేలే, మేము పోయేదేలే. ఈ నుంచి మా కష్టం, అది మా కష్టం. సరే గవర్నమెంట్ అంటుండు. ఇది ఎల్బీ కాలేజ్ గోడ కట్టేటప్పుడు ఆయన ఏం చేసిండు? గవర్నమెంట్ది కళ్ళు మూసుకున్నాడా? ఇప్పుడు కాలేజ్ అని సోపతి పోతలేడు. కాలేజ్ అని సోపతి పోతే ఏమైతుంది? స్టూడెంట్ నెగ కొడతాడు. అదే వీళ్ళ జోలికి పోతే ఏమైతుంది? వీళ్ళ మా అంటే 40 మంది ఉన్నారు, ఎలా పోతారని ఆయన ధీమా. ఆయన ముఖమే ఏ రోజు కనబడ్డది? ఏ రోజన్నా వచ్చి చూసిండా మమ్మల్ని? ఏ రోజు కనబడ్డది? ఓట్లు అడుకోనికి వచ్చిండు, వేసినాం, గెలిచిండు, గద్దెక్కి కూర్చున్నాడు, ఆటాడిస్తుండు. మళ్ళా సార్ వస్తాడు అనుకుంటున్నావా? అసలే రాడు. వస్తే మోర్ల పెండ తీసేస్తాం. ఏడొస్తాడు? వస్తాడా? అదంతా మాదేనాయ, అదంతా తీసుకో. గుడికి నీళ్ళు ఒకటేనారా బంద్ అయింది? అరే పుక్లికర్లు పంపి
దమ్కి ఇస్తావా నువ్వు? మేమేస్తే ఓట్లు నువ్వు బతికినోనివి, ఇవాళ నువ్వు మాట్లాడతావా? ఒక కాలు మీద కాలు వేసుకొని ఏసీ రూమ్ లో కూర్చోగానే సరిపోదు, బయటకు వచ్చి కష్టం విలువ చూడు, తర్వాత మాట్లాడు. మా దగ్గర ఏమైనా తప్పుంటే మీ దగ్గర తప్పున్నది, మీ దగ్గర తప్పున్నదా నేలు పెట్టి చూపి మేము ఒప్పుకుంటాము. నువ్వు ఆడ దమ్కి ఇచ్చుడు ఎక్కడిది? నీళ్ళు ఒకటే బంద్ చేయమన్నా, కరెంట్ బంద్ చేయలేదారా మీరు? అరే రాత్రి పోయి పుక్లింగ్ పట్టుకొని ఓన్ రానంట అనయ్య జాగిరా, అనయ్య జాగిరా. మేము లేవట్ చేసుకుంటుంటే అప్పుడు కళ్ళు మూసుకపోయినాయా? నీ కళ్ళు తెరుచుకోలేదా? ఏ గవర్నమెంట్ అన్న మాకు డబ్బులు ఇచ్చిందా? గుడేమన్నా మాకు డబ్బులు ఇచ్చిందా? లేవట్ కోసం ఒక్కొక్కటికి మస్తు బొందలు ఉండే, ఆ మట్టి పోసుకొని గవర్నమెంట్ ఇచ్చిందా? మీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదు కాబట్టి మీరు వినయ్ భాస్కర్ దగ్గర పోయిల్లు. మా ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోలే కాబట్టి మేము పోయి వినయ్ అన్న అడుక్కుంటే మా కోసం నిలబడ్డాడు. వినయ్ అన్న నిలబడ్డాన్ని నువ్వు తప్పు ఎట్లా పెట్టి చూపిస్తావు? ఆయన ఉసగోలతో మేము రాం కదా. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆయన 10 ఏళ్ళు ఏగిండు బీఆర్ఎస్, ఈయన వచ్చిండు 3 ఏళ్ళు అవుతుంది. ఈయన ఎల్లబెట్టింది ఏంది, ఆయన చెయ్యండి ఏంది? ఆయన తీయాలంటే ఇంతకు ముందు తీసి వాడేయచ్చు కదా, బీఆర్ఎస్ తీసి వాడేయచ్చు కదా, ఆయన దాంట్లోనే ఉండే కదా అప్పుడు మేము. మరి మాకు అప్పుడు కరెంట్ ఎందుకు ఇచ్చిండు, నల్లలు ఎందుకు వేసిండు? మీకోసం కావాలనే కోటి దాకా పోతున్నట, వాస్తవేనా? వినయ్ భాస్కర్ కోటి దగ్గర పోయి స్టే తీసుకొస్తున్నట. స్టే తెచ్చుకున్నాము, మా కోసం వినయ్ అన్న కొట్లాడుతుండు, మా కోసం వినయ్ అన్న ఎక్కడికంటే అక్కడికి వస్తాడు. మేము వినయ్ అన్న మాట దాటి మేము పోము. ఆయన 10,000 15,000 జీతం ఇస్తాం, మీకు గవర్నమెంట్ నౌకర్ ఇస్తాం. గవర్నమెంట్ నౌకర్ కాదు, అది కాంట్రాక్ట్ బేసి. 6 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది. నువ్వు గవర్నమెంట్ జాబ్ ఇచ్చినావా? స్టాంప్ వేసినావా? నువ్వు ఇయ్యనికి డబల్ బెడ్రూమ్ అని అంటున్నావు. డబల్ బెడ్రూమ్ నీకు రేషన్ కార్డు లేనోనికి డబల్ బెడ్రూమ్ నువ్వు ఎట్లు ఇస్తున్నావు? నువ్వు ఇస్తున్నావా రేషన్ కార్డు లేనోనికి? చాలా మంది ఉన్నారు, ఇయ్యు. ఈ గుడి మీద అడక తింటుర్రు జనాలు, వాళ్ళకి ఇయ్యు, వాళ్ళు పోయి అలా బతుకుతారు. గుడి మీద అడుక్కుంటోళ్ళు అవ్వయ్య లేక పిల్లలు జాదాకి ఇడిచిపెట్టి పోతుర్రు, వాళ్ళకి ఇయ్యు డబల్ బెడ్రూమ్. నీకు వాళ్ళు కనబడరు, అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు కనబడరు, ఓన్లీ గుడి కాడ మాత్రమే నీకు కనిపిస్తున్నారు డబల్ బెడ్రూమ్ ఇయ్యనికి. వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు ఇక్కడ వండుకొని తిని ఉంటే నువ్వు వాళ్ళకి ఇయ్యు డబల్ బెడ్రూము. వాళ్ళ ముఖం ఏ రోజన్నా కనబడ్డదా? వాళ్ళు ఉంటే ఈ మోరీలు ఇట్లుంటాయా? తవ్వు ఉంటుందా? మాకు పోళ్ళు వచ్చినా కూడా ఎలా కొట్టిండు ఆయన కరెంటు. ఇప్పుడున్న ఎమ్మెల్యే వాళ్ళకి ఎందుకు వేస్తారా పోళ్ళు మీరు అనేసి? మాకు కరెంటు పోళ్ళు వచ్చినాయి, నువ్వెందుకు ఎల్లగొట్టినావు? మాకు మరి నల్లలు వచ్చినప్పుడు నువ్వు అడ్డం ఎందుకు తిరగలే? వచ్చే గవర్నమెంట్ మేమే గెలుస్తాము, నువ్వు నల్లలు వేయకని కేసీఆర్ని ఎందుకు అడగలే? ఎందుకంటే అడగాలంటే భయం కదా. నీతి నిజాయితీ ఉన్నప్పుడు అడగనికి చేత కాదు. ఏంటంటే ఇప్పుడు బట్ట కలిసి మీదేసుడు అంటే వినయన్న మీనే ఎత్తారు, కానీ ఆయన్నే ఉడుకో పప్పులు, ఆయన అసలే ఉడుకో. వచ్చేదని ఉంటే డైరెక్ట్ మాతో మాట్లాడమాను. వీళ్ళకు వాళ్ళకి చెప్పి వీళ్ళకు ఒక 5,000, వాళ్ళకు ఒక 10,000, వాళ్ళకు ఒక 20,000 ఇచ్చి బల్లల కిందికి వెళ్ళి లంచాలు ఇచ్చి మాట్లాడితే సెటిల్మెంట్లు చేసుకుంటే కుదరదు. ఇది మేము కష్టపడ్డాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కాంగ్రెస్ వల్ల లేకుంటే మామూలుగా? కాంగ్రెస్ లేదు, పాడు లేదు. పుక్కడికి వస్తుందంటే ఎరక తినబోయేటోళ్ళు. కాంగ్రెస్ ఎక్కడిది? కాంగ్రెస్ వాళ్ళు బలం అంటే నాకు వీళ్ళు మా టీము ఆ రాత్రి అంటుంది పలాని మనిషి రోజు ఇది అగ్నెస్ట్ పార్టీ వాళ్ళు సార్ వస్తలేరు మా దాంట్లకు. ఆమె గూడమ్మ అమ్ముకొని బతికి ఇల్లులు సంపాదించుకుంది. అలా ఏం కొట్లే, అలా అవ్వేం కొట్లే, వాళ్ళు బతికొచ్చిన వాళ్ళు మళ్ళీ మమ్మల్ని బతికొచ్చిన వాళ్ళు అంటుండ్రు వాళ్ళు. పెద్దమ్మగడ్డ రంగంపేట వాళ్ళు కలిస్తేనే 2 అయినాయి. ఇది సాఫ్ అయింది. నువ్వు ఒక్కదాని వచ్చి నువ్వే పొరుగురు నుంచి వచ్చి కష్టపడితే రాలే. అందే మెయిన్ 100కి 200% దొంగలు ఉన్నారు ఇలా. మమ్మల్ని ఆగం చేయనీకి నంబర్ 1 దొంగలు, నంబర్ 1 కిలాడీలు, నంబర్ 1 అంటే నంబర్ 1. ఇప్పుడు డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఖాళీ చేసి మా మీద కుసుగోలితే మేము ఏం చేస్తాం? రాత్రికి వస్తే మేము ఏం చేస్తాం? పిల్లలు ఉన్నారు, జల్లెరు ఉన్నారు, రాత్రికి వస్తే 30 జూలై 30 తారీఖు వరకు మీకు స్టే ఉన్నది. మాకు స్టే ఆర్డర్ ఉంది, కోర్టు స్టే ఆర్డర్. అప్పుడే నువ్వు కోర్టు స్టే ఆర్డరు ఇది ఎందుకు? కోర్టు ఏమన్నా నిద్ర పోతుందా? కోర్టు ఎందుకు ఇచ్చింది? మా కష్టం నువ్వు చూసే కదా ఇచ్చింది. నువ్వు ఇది ఉన్నాక కూడా కూలగొడుతున్నావు అంటే నీకు కళ్ళు ఎంత నెత్తికి ఎక్కినాయో. నీ సీటు అది నీ బల్బు కాదు, నీ సీటు బల్బు, అది నీ సీటు బల్బు. నువ్వు స్టే ఆర్డర్ ఉన్నాక నువ్వు ఎట్లా కూలగొడతావు? నువ్వు ఎట్లా పుక్లికర పంపిస్తావు? తర్వాత వచ్చి కూలగొట్టుకో. మా స్టే ఆర్డర్ అయిపోయినాక వచ్చి నువ్వు అప్పుడు వచ్చి నువ్వు కూలగొట్టు, అప్పుడు చూస్తాం మేము. నువ్వు ఇప్పుడు ఆర్డర్ ఉన్నాక నువ్వు పంపించడానికి నీకు ఎలాంటి రైట్స్ లేవు. నువ్వు మా అంటే 2 ఏళ్ళు ఉంటావు, ఇంకా మళ్ళా చూద్దామన్నా కూడా నీ జెండా కాదు అసలు నీదే కనబడదు. అంత కొట్టుకోపోతుంది చూడు. ఇది అయితే 100% మూసి నదిలో కొట్టుకోపోతుంది, ఆ పెద్ద మోరలో కొట్టుకోపోతుంది వీళ్ళది 100%. ఇప్పుడు గుడికి ఇదేనా? గుడి చుట్టూ వేసుకున్నావు నువ్వు జాగా,
వేద పాఠశాల అని చేసినావు. వేద పాఠశాల ఉంది ఆడ, వేద పాఠశాల ఉంది అక్కడ గుడి వెనుక. గుడికి తవ్విచ్చింది మేము, ప్లాన్ గీసింది మేము. వేద పాఠశాల ఉంది ఆడ లేదు. అంత సాఫ్ చేసుకున్నావు. సాఫ్ చేసుకొని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. నీకు ఇన్కమ్ వస్తుంది గుళ్ళ నుంచి. నువ్వు అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. గుడి డెవలప్మెంట్ లేదు, గుడి డెవలప్మెంట్ లేదంటే ఇప్పుడు ఒక్కొక్క గుడికి పోదాం. శ్రీశైలం పోదాము, మన ఏది మేడారం పోదాము. ఆ చుట్టుపక్కల పొంటి లేవా? ఉన్నాయి కదా. ఇష్టంగా ఇస్తే తీసుకో, లేదంటే లేదు. మాడవీధులు కడతా అన్నావు. మా మాడవీధికి దీనికి సంబంధం లేదు. మేము కనబడద్దంటే మా పక్క నుంచి గోడ కట్టుకో పెద్దది. 12 ఫీట్లో 20 ఫీట్లో గోడ కట్టుకొని గేటుకు తాళం వేయి. మాకు తాళం చేయించేసాయి. మేము ఆరాంగా ఆ గేట్లకెళ్ళి వస్తాం, గేట్లకెళ్ళి పోతాం. మేము కనబడద్దు అని అంటే మా ఓట్లు కావాలి, మా గెలుపు కావాలి నీకు. కానీ మేము అమ్మ ఓటు వేయనయ్యాం, వేస్ట్ కనుక అయ్యనయ్యాం, అస్సలే అయ్యాం. బురదల పెండ తీసుకొడతాం. చూడు నువ్వు ఓట్లు వచ్చి అడగని చెప్తాం. ఆయన ఏం చేసిండని ఆయనకు ఓట్లు వేస్తాం. ఏదో బుద్ధి గడ్డి తిని మాకు ఇంకా ఏదైనా చేస్తారు, మాకు ఏదైనా రోడ్లు వేస్తారు, మాకు ఇంకేదైనా అవకాశం ఉన్నది అని తెలుసుకొని మేము వేసినాము. బుద్ధి గడ్డి తిని వేసినాము. బుద్ధి గడ్డి తిన్నట్టు అయిపోతుంది. మేము పశువుల లెక్కలు అయిపోయినాం మేము ఇప్పుడు. ఆయన ఆడిచ్చినట్టు ఆట ఆడడానికి ఇక్కడ ఎవరు లేడు. తోడు బొమ్మలు అసలే లేరు.